నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట పట్టణం బైపాస్ రోడ్డులో గల మేడా విజయశేఖర్ రెడ్డి కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి నారా లోకేష్ కుప్పం నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి అనేక కష్టాలను ఎదుర్కొని పార్టీ గెలుపు కోసం కృషి చేశారని, చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ పనితీరుని గుర్తించి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని ఆయన అన్నారు. తనకున్న మానవతా దృక్పథంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే కాంగ్రెస్ దుష్ట పరిపాలనను తరిమికొట్టి శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి కాబడ్డారు. ఆనాటి నుంచి ఆ పార్టీ ఏ రోజు ఒడిదుడుకుల్లో ఉన్నా, ఎక్కడ సంక్షోభాల్లో ఉన్నా తన రాజకీయ మేధావితనంతో, తన పరిపాలనా దక్షతతో, తనకు రాజకీయం మీద కానీ ప్రజల మీద కానీ ఉన్న మక్కువతో ఏ సంక్షోభంలో కానీ ఎటువంటి ఇబ్బందుల్లో కానీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరి ఆశయాలను, ఇద్దరి ఆకాంక్షలను, ఇద్దరి క్రమశిక్షణను కూడా అలవర్చుకున్న వ్యక్తిగా అటు నందమూరి రక్తం ఇటు నారావారి రక్తం కలిపి తనలో ప్రవహిస్తున్న వ్యక్తిగా యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో సంచలనాలకు తావురేపి ఈ రాష్ట్రంలో అరాచకాలకు ఆలవాలమైన, అవినీతికి పుట్టినీలుగా పేరు పొందిన ఒక దుష్ట పరిపాలకుణ్ణి, ఒక నీచ నికృష్టమైన ముఖ్యమంత్రిని తరిమి కొట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఆయన యువగలం ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు వరకు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు ఉండింది. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ బయటికి రావాలంటే పోలీసు వారితోనే కాక వైసీపీ గూండాలతో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఆ రోజుల్లో ధైర్యంగా తొడగొట్టి సవాల్ చేసి కుప్పంలో యువగలం పాదయాత్రను ప్రారంభించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అక్కడ మొదలుకొని అంచెలంచెలుగా కాలానికి భావి ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారు, రాబోయే కాలానికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా కాబోయేవారు మన లోకేష్ గారిని నిన్నే చెప్పా. ఈ రోజు కూడా పునరుద్ఘాటిస్తున్న మాటని అతి త్వరలో మేము ఒక్కటే మనం చేస్తున్నాం. ఒక్కటే మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. సార్, దయచేసి ఈ పార్టీకి జవసత్వాలు కల్పించండి, యువతను ముందుకు తీసుకెళ్ళండి. దాంట్లో భాగంగానే అతి దగ్గరలోనే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ నారా లోకేష్ బాబు గారిని మీరు నియమించండి కూడా ఈ సందర్భంగా నా ప్రతిపాదనగా మీ అందరం కూడా మీకు వేడుకుంటున్నాం. సార్, దయచేసి ఒక్కసారి ఆలోచించమని కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మా నారా లోకేష్ గారు ఒక సాధారణ మంత్రిగా ఉండడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండడం మాకెవరికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఈ పార్టీని జవసత్వాలు కల్పించి యువగలం పేరుతో ప్రజలు లేకపోయి ఈ పార్టీని పవర్లోకి తెచ్చిన వ్యక్తిగా ఒక సాధారణ మంత్రిగా ఉండడం మాకు ఇష్టమే. కాబట్టి ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి ఆయనకి అన్ని అవసరమైన ప్రోటోకాల్స్ అన్ని ఆయనకి ఇచ్చి రాష్ట్రమంతా ఆయన్ని తిప్పి ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు కల్పించే విధంగా, అట్లాగే ప్రజలకు మంచి చేసే విధంగా ఆయనకి అన్ని రకాల పవర్స్ ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి ముందుకు పంపిస్తారని మిమ్మల్ని మరొక్కసారి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరపున, ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ తరపున, యువత తరపున మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. నేను అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను.
తెలియజేసుకుంటున్నానండి. నేను ఈ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్ష జిల్లా మహిళా విభాగము వారి నా పేరు. నేను చేతులొచ్చి జోడించి ముఖ్యమంత్రి గారిని నేను గౌరవనీయ మన ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. మా లోకేష్ బాబు పాదయాత్రలో నేను కానీ చురుకుగా పాల్గొన్నాను. ఆయన కష్టాలు కల్లారా నేను కొంతవరకు నేను చూడగలిగాను. ఆయన ఇబ్బందులు కానీ అసలు ఎంత కష్టపడినారంటే అలాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేము. అంత మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో నడుం బిగించి పార్టీ మన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ఒక రథ సారథిలాగా పార్టీ పగ్గాలు చేపట్టి ఈరోజు మనకు తెలుగుదేశం గెలిచే విధంగా ప్రణాళికలతో లోకేష్ బాబు నుంచే స్టార్ట్ అయ్యి లోకేష్ బాబే మొత్తం పవర్. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నపూసలాగా నిలబడి ఈరోజు నిలబెట్టిన మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయన ఎప్పుడు బాగుండాలి. ఆయన లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మహిళా విభాగం నుంచి నేను కానీ నా అభ్యర్థన మన్నించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పరిగణలోకి తీసుకొని ఆలోచించి తొందరలో మాకు శుభవార్త చెప్తారని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. జై తెలుగుదేశం.